ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో ఇరాన్ చమురు అస్త్రాన్ని ప్రయోగించింది. గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులు తీవ్రతరం చేసిన ఇరాన్ ముడి చమురు ధర బ్యారెల్కు ఏకంగా $200కు చేరుకునేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు మునుపెన్నడూ లేని విధంగా ముడి చమురు నిల్వలను విడుదల చేయడానికి అంతర్జాతీయ ఇంధన సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇరాన్ దాడులతో హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. తమ ఆదేశాలు ధిక్కరించినందుకు గల్ఫ్ జలాల్లో 3 నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దాడులు చేశారు. ఇందులో థాయిలాండ్, జపాన్, మార్షల్ ఐలాండ్స్కు చెందిన నౌకలు ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 14 వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. పశ్చిమాసియా ప్రాంతంలో భద్రతను నాశనం చేసిన అమెరికా ఇజ్రాయెల్కు బుద్ధి చెప్పేలా బ్యారెల్ చమురు ధర $200కు చేరేలా ఆర్థిక షాక్ ఇస్తామని ఇరాన్ మిలిటరీ ప్రతినిధి ఒకరు హెచ్చరించారు. ఈ వారం ఆరంభంలో దాదాపు $120లకు చేరిన బ్యారెల్ చమురు ధర ఆ తర్వాత కాస్త దిగివచ్చినా మళ్లీ $100లను దాటింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇంధన ధరలను అదుపు చేసేందుకు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చారిత్రక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ స్ట్రాటజిక్ రిజర్వుల నుంచి ఏకంగా 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని సిఫారసు చేసింది. దీనికి అమెరికా వెంటనే ఆమోదం తెలిపింది. వచ్చే వారం నుంచి అమెరికా తన రిజర్వుల నుంచి 172 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయనున్నట్లు అమెరికా ఇంధన శాఖ మంత్రి ప్రకటించారు. మరోవైపు కెంటకీలో జరిగిన ర్యాలీలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంలో తాము గెలిచామని, కానీ ఇప్పుడే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్కు చెందిన 58 నౌకలను నాశనం చేశామని, ఆ దేశ నౌక వైమానిక దళాలకు ఏమీ మిగల్లేదని ట్రంప్ తెలిపారు. రెండు వారాల యుద్ధంలో లెబనాన్, ఇరాన్లో దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ట్రంప్ పిలుపు మేరకు ఎవరైనా ఇరాన్ పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపితే వారిని శత్రువులుగా పరిగణించి కాల్చివేస్తామని ఇరాన్ పోలీస్ చీఫ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా లేదా ఇజ్రాయెల్తో లావాదేవీలు జరిపే బ్యాంకులన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. ఐటీ సంస్థలపైన దాడులు చేస్తామని తెలిపింది. అమెరికా హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలో ఉందని చెబుతున్న ఇరాన్ అక్కడ మందుపాత్రలు అమర్చినట్లు వస్తున్న వార్తలు ఆందోళన పెంచుతున్నాయి. G7 దేశాలు తమ నౌకలకు ఎస్కార్ట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ చమురు సంక్షోభం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.